జీవీటీవీ న్యూస్. కాప్రా సర్కిల్. కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేయబోతున్న నూతన 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి అని, చట్టాల మార్పు కాదు, కార్మిక హక్కుల అపహరణని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బ్లాక్ డేగా పాటిస్తూ ప్లకార్డులు చేతబట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. విఎస్ బోస్ మాట్లాడుతూ కార్మిక హక్కులను రక్షించుకోవడం కోసం ప్రతి కార్మికుడి పోరాటంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జి దామోదర్ రెడ్డి, ఏఐటియుసి సీనియర్ నాయకులు ఎస్ శంకర్రావు, ఏఐటియుసి నేతలు నారా నరసింహ, జోషి, రాఘవేంద్రరావు, నరసింహారావు, లక్ష్మీనారాయణ, మోహన్, చలం, గండాలు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి సత్యప్రసాద్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లు ఈ రోజు నుంచి అమలవుతాయని జీవో తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గానికి బ్లాక్ డేగా నిర్ణయిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గం 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి కూడా సాధించుకున్నటువంటి హక్కులు భారతదేశంలో స్వతంత్ర భారత్లో అక్రమంగా అన్యాయంగా అధికారం చెలాయిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు రక్షించేటటువంటి చట్టాలు 4 లేబర్ కోడ్లు ప్రవేశపెట్టడం దుర్మార్గం, అన్యాయం, దోపిడీ వర్గాలకి దోచిపెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా కార్మిక వర్గం నినదిస్తున్నది, నిరసిస్తున్నది. దీన్ని వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నది. అదే కాదు, ఇది కేవలం మోడీ ప్రభుత్వం ఉత్పత్తి చేసేటువంటి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా దోపిడీ చేసేటటువంటి దోపిడీ వర్గాలకు అనుకూలంగా పరిపాలన చేస్తూ వాళ్ళు కోరుకున్నట్టు చట్టాలు మార్చడం అనేది స్వతంత్ర భారత్లో దుర్మార్గమైనటువంటి రోజు. దీన్ని పూర్తిగా ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి, అమలు చేయటం నిలిపేయాలని కోరుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు మోడీ వచ్చినప్పటి నుంచి వర్గ పోరాటం మొదలైంది. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా దోపిడీ వర్గాలకు అనుకూలంగా మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. మోడీ కార్మిక వర్గం షికాగో నగరంలో రక్తదర్పణ చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్న 8 గంటలు ఈ రోజు నుంచి మాయమైనటువంటి పరిస్థితి. యాజమాన్యాలు 12 గంటలు చేయమంటే 12 గంటలు, ఎన్ని గంటలు చేయమంటే అన్ని గంటలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. భారతదేశంలోనే ఉత్పత్తి చేసేటువంటి కార్మికులు ఎన్ని గంటలైనా పనిచేయాలి, 8 గంటలు కాకుండా ఎక్కువ పనిచేయాలి. ఉత్పత్తి రంగంలో లేనటువంటి వాళ్ళు ఇదే భారతదేశంలో 8 గంటల కన్నా తక్కువ పని చేస్తున్నారు. ఏంటి నీతి అని అడుగుతున్నాం. మరి వాళ్ళకు ఒక నీతి, వీళ్ళకు ఒక నీతి. ఇది సరైనది కాదని అడుగుతున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నది. నిరుద్యోగ సమస్య తీరాలంటే 8 గంటలు తగ్గించాలి, 6 గంటలు చేయాలి. 6 గంటలు చేసి ఇంకొక షిఫ్ట్ పెంచాలి. పెంచడం వలన నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా ఏదో పెంచాం, ఏదో చేసాం అంటున్నాడు. ఈ రోజు నుంచి అంటే ఈ నెల నుంచే జీతాలు ఏవైతే కార్మిక వర్గానికి ఉన్నాయో ఆ జీతాలు టేక్ హోమ్ పే అంటే నెల రోజులు పనిచేస్తే నువ్వు ఇంటికి తీసుకెళ్లే డబ్బులు ఎంతంటే గత నెల కన్నా ఈ నెల నుంచి తగ్గిపోతాయి. ఎందుకంటే ఆడు పిఎఫ్ పెంచాడు, ఈఎస్ఐ పెంచాడు, ఇంకా వేరే డిడక్షన్స్ పెంచాడు. ఇదివరకు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ లేనటువంటి కూడా సౌకర్యాలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లో తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రోజు నుంచి కార్మిక వర్గానికి తన ఇంటికి తీసుకెళ్లేటటువంటి శాలరీ తగ్గిపోతుంది. ఇలాంటి మోసాలు బంద్ చేయమని చెప్పి నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో నీ కుర్చీ
తీసేది ఖాయం, నీ అధికారం తొలగించేది ఖాయం. కార్మిక వర్గం తిరగబడుతుంది, ఓపిక పట్టదు. కాబట్టి నిన్ను తప్పనిసరిగా కార్మిక వర్గం అధికారం నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజున ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజున గ్యాస్ లేకుండా పోయింది, పెట్రోల్ లేకుండా పోయింది, గ్యాస్ అందట్లేదు. దీనికి కారణం ఏంటంటే 100% మోడీ విదేశీ విధానాలే. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ట్రంప్కి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ఇరాన్కి వ్యతిరేకంగా ఆయన నిలబడటం మూలంగానే మనకి ఆయిల్, పెట్రోల్, గ్యాస్ రాని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ధరలు పెరగడానికి కానీ మరొకటి కానీ ఈ మోడీనే కారకుడని, బాధ్యుడని సిగ్గుంటే, లక్ష ఉంటే రిజైన్ చేయాలని చెప్పి కూడా కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంది. ఈ రోజు